మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 21 శుక్రవారం రోజున శ్రావణ మాస ప్రారంభంలో శుక్లపక్ష నవమి తిథి అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇక ఉదయం తర్వాత జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం కూడా ఉంటుందండి. ఇక ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి రేపటి రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన రోజండి. ఇక కుటుంబ విషయాల్లో పెద్దల యొక్క సలహాలు పాటించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం కోసం జ్ఞానం, నిర్ణయ శక్తి, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శుక్రవారం కావడంతో శుక్రవారం యొక్క శుక్ర ప్రభావం వల్ల సౌఖ్యం, సంబంధాలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసుకి కొంత సున్నితంగా అయితే ఉండవచ్చండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు పూలతో పూజ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అవసరమైన వారికి పసుపు, శనగపప్పు లేదా ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం కావడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి పూజ కూడా ఐశ్వర్యం, శాంతి కోసం చాలా మంచిదిగా భావించవచ్చు. ఇక రేపటి రోజున మీకు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు, అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందని చాలా నమ్మకం అండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజునైతే మీరు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో అవసరానికి మించి హామీలు ఇవ్వకండి. మీరు చేయదగిన పరిణామాలు మాట మాత్రమే ఇవ్వడం మంచిది. ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకా ఇంకో పరిహారంగా మీరు రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన పూజించడం చాలా మంచిది. అలాగే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఆరాధించండి. ఇక రేపటి రోజు మీరు దక్షిణామూర్తిని కూడా ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జ్ఞానము, అదృష్టము, ఆర్థిక స్థితిలో కోసం మీరు దక్షిణామూర్తిని ప్రార్థిస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుందిగా ఉంటుందండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి ఒక వ్యక్తితో అయితే జరిగేటువంటి అనుకూలమైనటువంటి పరిణామం గురించి మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలండి. అంతేకాదండి, రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితం తలబెట్టబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి శుభ సమయం 6 గంటల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. మరి రేపటి రోజు మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ముందు కనుక మీ యొక్క మనశ్శాంతిని గమనిస్తే మీ యొక్క గుణగణాలని కనుక గమనిస్తారండి. మీరు జ్యోతిష శాస్త్రంలో అంటే ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక విలక్షణమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అయితే ఇక కేవలం ఈ రాశి వారికి ఒక విశిష్టమైనటువంటి అత్యంత శక్తిమైన గుర్తింపు ఉంటుంది. మరి మీ నటువంటి రాసుల వారికంటే కూడా ఎంతో విభిన్నమైనటువంటి అత్యంత లోతైన రహస్యమైనటువంటి ఆలోచనలు, విధానం, అర్థం చేసుకున్నటువంటి గొప్ప నైపుణ్యం అయితే మీకు ఎక్కువగానే ఉంటుంది. అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదేమో అన్నట్టుగా అయితే మీ యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం దక్కడం లేదని చెప్పేసి మీరైతే ఎక్కడా కూడా అయితే మీరు అలసిపోవడం లేదండి. మరింత ఎక్కువగా శ్రమతో తొక్కినటువంటి సరైనటువంటి మార్గంలో మేము వెళ్తున్నప్పుడు మాకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తున్నటువంటి దిశగా అయితే డబ్బు కాకుండా గౌరవానికి అలాగే ప్రతిఫలానికి చూడకుండా మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఇస్తారండి. అయితే మీకు చాలా రోజుల నుండి కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మీరు పదే పదే కొన్ని విషయాల్లో కొంచెం నిరాశ చెందుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరుంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, కించపరిస్తే లేదా మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఎవరైనా విఫలిస్తే అసలు మీరు నశించరండి. మీ యొక్క స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ప్రళయంలాగా ఉంటుంది. ఇక మీరు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో తెలియనటువంటి ఒక తేజస్సు, వర్ణించలేనటువంటి ఒక లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది.
ఇక మీ యొక్క కళ్ళైతే చాలా శక్తివంతమైనవి. ఎదుటివారి మనసు చదివేంత క్షుణ్ణంగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకర్షితులవుతుంటారు. మీ యొక్క వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. ఇక మీపై దైవానుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరి ఎక్కడా కూడా ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూ వస్తుంది. ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రం తీర్చేది ఈ యొక్క పరీక్షల్ని కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి అని మీరు ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కష్టాలు, సమస్యలు రావడం కూడా మనకి మంచిదే అని చెప్పి మీరు పూర్తిగా విశ్వాసంతో ఉంటారు. మరి ఈ యొక్క విశ్వాసం మిమ్మల్ని కాపాడబోతుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలు కూడా మీరు పూర్తి స్థాయిలో అయితే దోచుకోలేనటువంటి స్థితులు కూడా ఉన్నాయండి. ఇక మీరు చాలామంది కూడా అలాంటి వారు ఉన్నారు. ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, పైనటువంటి చదువు చదువుకోవాలన్నా, ఫ్యూచర్ కోసం మీరు ఒక ఆనందాన్ని గడపాలనుకున్న ఇలా రకరకాల నుండి కూడా బాధపడిన వారే. అలాగే జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా మీకు పాత జ్ఞాపకాలని వెంటాడుతూ ఉంటాయి. అన్ని విషయాలు బాధపడుతూ ఉంటున్నారు. ఎవరైనా కొంచెం ప్రేమగా పలకరిస్తే చాలని చెప్పి మీ మనసు అయితే వెన్నపూసలా కరిగిపోయిద్ది. అయితే మీ యొక్క మంచితనాన్ని ఆసరా తీసుకొని మీ పనులు ఇతర వాళ్ళ ఖాతాలో అయితే వేసుకోవడం కొంచెం అలర్ట్గా ఉండండి. మీ క్రెడిట్ని మీరే నిలబెట్టుకోండి. అంతేకాకుండా రేపటి రోజున ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి మనం గమనిస్తే, డబ్బు విషయానికి వస్తే రేపటి రోజు మీకు సహజంగా ఏంటంటే లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం అండి. అయితే రేపటి రోజున ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారబోతుంది. అంటే మీరు ఊహించినటువంటి మార్గాల నుండి ధనం వచ్చే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో మీరు ఇచ్చినటువంటి పాత బకాయిలు రేపటి రోజున వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ, అలాగే బట్టల విదేశీ ప్రయాణాలు అలాంటి లాభాల నుంచి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు, అలాగే అన్ని రకాలకు కూడా అయితే సమయం చాలా బాగుంటుంది. అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి కూడా చాలా రేపటి రోజునైతే అన్ని రకాలకు కూడా మంచి సమయంగా ఉంటుందండి. అయితే డబ్బులు రాగానే మీరు ముందు ఫ్యాషన్ మీద అయితే, లేదంటే ఏదైనా ఖరీదైన వస్తువులు, బ్రాండ్ బట్టలు కూడా మీకు ఆకర్షణిస్తాయి. అది సహజమే అందరికీ. కానీ ఈ యొక్క ఆకర్షణ ఈ నెలలో అయితే మీరు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి. మీరు చేసే చిన్న చిన్న పొదుపు మొత్తాలన్నీ కూడా రాబోయే రోజుల్లో అయితే మీకు పెద్ద ఆస్తిగా, లేదంటే మీకు బాగా ఉపయోగపరంగా అయితే మారతాయి. కాబట్టి కేవలం మాటల మీద నమ్మకంతో ఎవరి మీద పెద్ద మొత్తంలో కూడా అప్పులైతే ఇవ్వకండి. డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ముందుకు సాగండి. అలాగే రేపటి రోజున కుటుంబ జీవిత విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఉండబోతుంది. ఇక మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సలహా రేపటి రోజు మీకు కొత్త పెద్ద సమస్య నుండి బయటపడడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక పిల్లల ఆరోగ్యం కానీ, చదువు విషయంలో కానీ మీరు పడుతున్నటువంటి టెన్షన్ అనేది రేపటి రోజున అయితే మంచులా కరిగిపోతుంది. వివాహం కాని వారికి రేపటి రోజున ఒక మంచి సంబంధం ఖాయమయ్యేటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అంతేకాదండి, మీ యొక్క తోబుట్టువుల నుండి మీకు అనూహ్యమైనటువంటి ఒక మంచి పద్ధతి కూడా లభిస్తుంది. ఇంట్లో ఏదైనా చిన్నపాటి రిపేర్లు కానీ, లేదంటే ఇంటి డాక్యుమెంట్కి డెకరేట్ కానీ చేసేటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. మొత్తంగా చూస్తే కుటుంబంతో గడిపేటువంటి సమయం మీకు మానసిక ప్రశాంతతను కూడా రేపటి రోజున ఇస్తుందన్నమాట. అంతే కదండి, ఈరోజు ఒకటి చెప్పాలంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధను వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా సూర్యుడు ఈ రాశి వారిలో ఉండడం వల్ల మీ యొక్క శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దానికి తోడు ఎండల తీవ్రత వల్ల కొంచెం గొంతు నొప్పి, థైరాయిడ్ కానీ, కళ్ళలో మంటలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక చల్లని పానీయాలు తాగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు, ఎండలోకి వెళ్ళేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళండి. నీళ్ళని ఎక్కువగా తీసుకోండి. పండ్ల రసాలు తీసుకోవడం వల్ల మీ చర్మం కూడా తాజాగా మారుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కోసం మీరు అయితే రేపు రోజున ఉదయాన్నే కాస్త కొద్దిసేపు యోగా, ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల మీకు ఆరోగ్యం నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అందరికంటే మీ యొక్క సమస్యల మీద మీ మీద వేసుకొని టెన్షన్స్ పడడం అనేది మీరు పూర్తిగా మానేయడం చాలా మంచిది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఏకాగ్రత, ఫోకస్ అనేది గత కొన్ని నెలలుగా మీకు ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కష్టపడి చదివిన దానికి తగినటువంటి గుర్తింపు కూడా దక్కుతుంది.
ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కన్న కలలన్నీ కూడా అలాంటి డిజైర్స్ అన్నీ సృష్టించబోతున్నారు. అయితే కొంచెం జాగ్రత్తగా చదువు పక్కన పెట్టేయకుండా రోజుల్లో అయితే కొంత సమయం ఏదైనా కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకంగా మీకు బాగా నిలుస్తుంది. అలాగే రేపటి రోజున ఎంతో శుభప్రదంగా మారడానికి కొన్ని సరళమైనటువంటి పరిహారాలు కూడా చెప్తాం, శ్రద్ధంగా వినండి. రేపటి రోజున శుక్రవారం కావడంతో మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలకు కూడా శుభ ఫలితాలను ఇస్తుందండి. రేపటి రోజున మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగులు బట్టలు ధరించడం కూడా మీకు అన్ని రకాలకు కూడా మేలు చేస్తుంది. అందరికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైనా మొత్తానికి ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం, ఒక శక్తి కొలది ఏదైనా ఇవ్వడం లాంటివి జరిగితే మీకు అన్ని రకాలకు కూడా మీ యొక్క కుటుంబానికి మంచి జరిగే సమస్యల నుండి తగ్గుముఖం పడతారండి. మీకు అన్ని రకాలకు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక మీకు రేపటి రోజు మీ యొక్క సమస్య నుండి జీవితానికి తలబడేటువంటి రోజుగా అయితే గుర్తుంచిపోతుంది. ఇక ప్రయాణాల విషయంలో అయితే కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి రేపటి రోజున మీకు ఎదురై పలకరిస్తుంటారు. అంటే మీరు బాగా మీకు సంబంధించిన మీ యొక్క ఇష్టాలను కూడా, మీకు ఎవరైతే మాకు కూడా ఇటువంటివన్నీ భావాలను కలిగి ఉంటున్నటువంటి వ్యక్తి అయితే మా జీవితంలో బాగుండు మీరు అనుకుంటుంటారో వెతుకుతున్నటువంటి ఆ ఒక బంధం అనేది రేపటి రోజు మీ జీవితంలో ఎదురుపడవచ్చు. వారి యొక్క అభిప్రాయాలు మీ యొక్క అభిప్రాయాలు అవ్వటము, అలాగే మీ ఇష్టాలని కూడా ఒకటవ్వడము వల్ల వాటితో మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతే కదండి, రేపటి రోజు మీరు ప్రయాణించేటువంటి దేవాలయాల విషయంలో కానీ రేపటి రోజు మీరు ఒక ప్రయాణం చేస్తారండి. అది దేవాలయ దర్శనం కానీ, లేదంటే బయటకు ఎక్కడైనా కుటుంబంతో సరదాగా కానీ బయటికి వెళ్ళడం కానీ చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. అలాగే బంధువర్గాలతో రేపటి రోజు మీరు చాలా రోజుల నుంచి ఏర్పడినటువంటి బంధువర్గం ఉన్నటువంటి చిన్నపాటి గొడవలన్నీ కూడా రేపటి రోజున సమస్యలు అయిపోతాయి. తిరిగి మరలా మీ యొక్క బంధాలనే మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు కూడా అనే చెప్పుకోవాలండి. ధనుసు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి, ఆర్థికంగా ఉపశమనము, కుటుంబంలో శుభవార్తలు, పెద్దల యొక్క సహకారం లభించే అవకాశం రేపటి రోజున స్పష్టంగా తెలుస్తుందండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.